అందరికీ నమస్తే. నిన్న పవన్ కళ్యాణ్ గారి ప్రసంగం చూసిన అందరూ, పవన్ కళ్యాణ్ ఏంటి ఇంత సౌమ్యంగా బిహేవ్ చేస్తున్నాడు అనే ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అందరిలో కనిపిస్తుంది. అటు జనసేన పార్టీ కార్యకర్తల్లో, జన సైనికుల్లో కానీ, లేదా ఇతర పార్టీలకు సంబంధించినటువంటి రాష్ట్ర రాజకీయాలు బాగా పరిశీలిస్తున్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరి నోట వస్తున్నటువంటి అంశం ఏదైనా ఉందంటే, పవన్ కళ్యాణ్ ఏంటి ఇంత జాగ్రత్తగా మాట్లాడుతున్నారు, ఇంత సౌమ్యంగా మాట్లాడుతున్నారు. సో ఆయన మీద ఎంతమంది ఎన్ని రకాల విమర్శలు చేసినా, ఇవన్నీ చిన్నవి, ఇవన్నీ లైట్ అన్నట్టుగా ఆయన ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నారు అనే అంశాలు చూస్తే చాలా మందికి ఫీజులు కొట్టేసాయని చెప్పాలి. ఈ మాట ప్రస్తావిస్తున్నాను అంటే, చాలా రోజుల తర్వాత, కొన్ని నెలల తర్వాత, ఒక సంవత్సరం పైన అవుతుంది అనుకుంటా, ఆయన ఒక పబ్లిక్ ఇలా వాళ్ళ జన సైనికులతో కూర్చొని మాట్లాడిన అంశం. ఇలాంటి అంశంలో ఏదైతే కమిటీలు వేస్తారో, బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీలు ఉంటాయి అనే అంశాల గురించి గత కొద్ది రోజులుగా ప్రస్తావన జరుగుతుందో, పార్టీ సంస్థాగతంగా బలోపేతం చేస్తారనే విషయం పైన జన సైనికులు, జనసేన పార్టీ వాళ్ళకంటే ఇతర పార్టీ వాళ్ళు చాలా ఆసక్తిగా దీనికోసం వెయిట్ చేస్తారు. చాలా ఆసక్తిగా అసలు ఏం చేయబోతున్నారు, జనసేన వ్యూహం ఏంటి. పవన్ కళ్యాణ్ చిత్రచికిత్స చేసుకున్న తర్వాత కొద్ది రోజులు రెస్ట్ తీసుకున్నారు. ఈ రెస్ట్ తీసుకున్న తరుణంలో ప్రతి నియోజకవర్గం గురించి ఆయన ఆలోచన చేయడము, నియోజకవర్గాల నుంచి నివేదికలు తెప్పించుకోవడము, ఇలాంటివి చేస్తున్నప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అనే అంశాల మీద అందరూ, అంటే జన సైనికులు చూస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే ఆ పార్టీ వాళ్ళు కాబట్టి ఖచ్చితంగా ఆ పార్టీ ఏమంటుంది లేదా ఎవరికి పదవులు ఇవ్వబోతుంది అనే అంశాలు చూడడం సర్వసాధారణం. కానీ ఇతర పార్టీ వాళ్ళు కూడా ఇదే ఫోకస్ చేస్తున్నారు. జన సైనికులు సుమారుగా ఒక 20 మంది చూస్తే 80 మంది ఇతర పార్టీ నాయకులు చూస్తున్నారు. ఇందులో మేజర్గా ఉన్నది వైసీపీ. ఎందుకంటే వైసీపీ గతంలో అన్ని అరాచకాలు సృష్టించిన పవన్ కళ్యాణ్ ఈ మధ్యన వాటి మీద ఎటువంటి ఆలోచన కానీ, వాటి గురించి మాట్లాడడం కానీ తగ్గించేశారు పూర్తిగా. ఎందుకంటే నెగిటివిటీని దగ్గరికి తీసుకురావద్దు అనుకున్నాడా, లేకపోతే ఇంకేం ఆలోచన ఉందా ఆయన మధ్యలో సంగతి పక్కన పెడితే, ఆయన అయితే ఆ విషయాలు ప్రస్తావించడం చాలా తగ్గించారు. చాలా సౌమ్యంగా నిన్న ఏదైతే పొరుగు రాష్ట్రమైనటువంటి తమిళనాడు ఎన్నికల గురించి కూడా చాలా సింపుల్గా చెప్పారు. చాలా సింపుల్గా అది చెప్తూనే రాష్ట్రంలో ఉన్నటువంటి సామాజిక వర్గాన్ని దాన్ని అంటగడుతున్నారు కదా, దాని గురించి ఆయన మాట్లాడేటప్పుడు కాస్త గట్టిగానే సమాధానం చెప్పారు. ఎగ్జాంపుల్గా ఆయన చెప్పిన అంశం ఏంటంటే, పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి విజయ్ సీఎం అయిన తర్వాత దాని గురించి నన్ను కంపేర్ చేస్తూ చాలామంది నాకు మెసేజ్లు పెట్టారు, చాలామంది నన్ను ఈ విషయాన్ని ప్రస్తావించడం కూడా నా దగ్గర జరిగింది అనే విషయం చెప్పాడు ఆయన. కానీ అప్పట్లో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు వేరు. ఆయన గతంలో జరిగినటువంటి ఏదైతే పిఆర్పి పార్టీకి సంబంధించి ఆయన ప్రస్తావించినప్పుడు కూడా ఆ పరిస్థితులు మనందరికీ తెలుసు. అప్పటి వరకు తెలుగు ఇండస్ట్రీలో టాప్ అగ్రనేతలు, టాప్ హీరోలుగా ఉన్నటువంటి ఆ కుటుంబం ఆ పార్టీ పెట్టిన తర్వాత, పార్టీ విలీనం చేసిన తర్వాత ఎలాంటి పరిస్థితికి పడిపోయింది, వాళ్ళ మీద రాష్ట్రంలో ఎలాంటి నెగిటివిటీని మూటగట్టుకున్నారు అనే విషయము అందరికీ తెలుసు. ఆయన ఈ విషయాన్ని చాలా ఇండైరెక్ట్గా, చాలా తెలివిగా ప్రస్తావించారు. ఎలా అంటే, వంగవీటి రంగా గారి విషయం ప్రస్తావిస్తూ ఆ రోజు ఆయన నాకు ప్రాణహాని ఉంది అని చెప్పినప్పుడు, అప్పట్లో ఉన్నటువంటి ఈ కాపు సామాజిక వర్గం, ఈ కాపు నేతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏం చేశారు, ఆయనకు అండగా నిలబడాల్సింది కదా, ఎందుకు నిలబడలేకపోయారు? దీన్ని 2 కోణాలుగా మనం ఆలోచన చేయొచ్చు. ఎందుకనంటే, గతంలో 2009లో పిఆర్పి పార్టీ వచ్చినప్పుడు ఏదైతే చిరంజీవి గారు ఉన్నారో ఆయనకి ఎందుకు నిలబడలేకపోయారు అండగా? ఒక్కసారి తప్పు జరిగి ఉండొచ్చు, ఏదైతే వంగవీటి రంగా గారి విషయంలో తప్పు జరిగింది అనుకుందాం. మరి తప్పు జరిగితే తరువాత అదే సామాజిక వర్గం నుండి ఒక నేత సీఎం స్థాయిలో ఉన్నప్పుడు ఆయన ఎంత ప్రొటెక్ట్ చేసుకోవాలి? ఆయనకి ఎన్ని స్థానాలు కట్టబెట్టారు? 18 స్థానాలే కదా ఇస్తా. 294 స్థానాల్లో కేవలం 18 స్థానాలకు ఆయన పరిమితం చేయలేదా? అప్పుడు ఎక్కడ పోయింది కాపు సామాజిక వర్గం? ఇలాంటి అంశాలు ఆయన ఇండైరెక్ట్గా ప్రస్తావించారు. వంగవీటి రాధా గారి విషయం డైరెక్ట్గా మాట్లాడుతూనే ఈ విషయాన్ని కూడా ఆయన గుర్తు చేశారు. మరి ఈ విషయం ఎంతమందికి ఎలా అర్థమైంది అనే విషయాన్ని మనం కూడా ఆలోచన చేయాలి. ఎందుకనంటే అందరూ ఒకే కోణంలో చూస్తారు. పవన్ కళ్యాణ్ సింగిల్గా వెళ్ళిపోతే ఈరోజు ఖచ్చితంగా పార్టీ సీఎం అయిపోయేవాడు, పార్టీ అధికారంలోకి వచ్చేసేది, ఇలాంటి విషయాలు చెప్తున్న వాళ్ళు, ఆయన మళ్ళీ ఈ విషయం మీద ఆయన ఇంకో మాట కూడా అన్నారు. ఏంటంటే 2019లో సింగిల్గా పోటీ చేశాను, 2 చోట్ల నన్ను ఓడించారు కదా, ఆ 2 చోట్ల ఉన్న కాపు సామాజిక వర్గం ఓట్లు వేసినా కూడా నేను గెలిచేవాడిని కదా, ఆ 2 చోట్ల కూడా నన్ను ఓడించలే. మరి ఎలా నా గురించి మీరు ఎలా మాట్లాడుతున్నారు? అందుకే నేను మీకు చెప్పాను, నా మీద భారం వేసి మీరు ముందుకున్నాడండి, వ్యూహాలు ఏమున్నాయో నేను చూసుకుంటాను, మీరు నన్ను నమ్మే వాళ్ళే నాతో పాటు ఉండండి అని చెప్పి గత మీటింగ్లో ఆయన ప్రస్తావించిన అంశం ఏదైనా ఉంది అంటే అది ఇదే.
అంటే ఆయన ఒక మాట అనాలి లేదా ఒక డెసిషన్ తీసుకోవాలని అంటే దాని గురించి చాలా లోతుగా అధ్యయనం చేస్తాను, నేను ఆలోచిస్తాను, చాలా మంది మేధావులతో మాట్లాడతాను, మాట్లాడిన తర్వాత ఆ డెసిషన్ తీసుకుంటాను అనే అంశం కూడా చెప్పారు ఆయన. ఎందుకంటే అందరూ ఆలోచన విధానం ఇమీడియట్గా సీఎం అయిపోతే ఏదో పదవులు వచ్చేస్తాయి, ఇంకోటి వస్తాయి. ఆల్రెడీ ఇప్పటికీ ఎన్ని పదవులు ఇచ్చారో కూడా ఆయన చెప్పారు. సుమారు 3,000 మందికి పైచీలకు వ్యక్తులకి రాష్ట్రంలో పదవులు కల్పించారు జనసేన పార్టీ నుంచి. సో చిన్న మధ్యతరగతి అందరూ ఉన్నారు ఇందులో. ఇప్పుడైనా మనం సంస్థాగతంగా పార్టీని ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. నాకున్న టైంలో ఎక్కువ టైంని నేను పార్టీ కోసమే నేను కేటాయిస్తాను. ఈసారి ప్రతి ఒక్క కమిటీలో నేను కూర్చొని విశ్లేషించిన తరువాతే కమిటీ వెలువడుతుంది. ఎందుకంటే గతంలో పీఓసీలు అవి ఇచ్చినప్పుడు కాస్త లోటుపాట్లు అవకతవకలు జరిగాయి. ఏదో మనకు తెలిసిన నాయకులని లేదా మన ఇంటి పక్కన ఉన్న వాళ్ళని అలాంటి వాళ్ళని ఎవరిని మీరు రికమెండ్ చేయకండి. నేను కూడా అలాంటివి ప్రోత్సహించను. ఖచ్చితంగా ప్రతి కమిటీలో నేను కూర్చుంటాను, నేను పరిశీలిస్తాను, నేను పరిశీలించినాకనే కమిటీ బయటికి వెళ్తుంది అనే అంశాన్ని ఆయన చాలా క్లియర్గా స్పష్టంగా చెప్పారు. అంటే ఎంత ఇప్పుడు ఆయన నేర్చుకున్నది ఈ 10 ఏళ్లలో ఆయన నేర్చుకున్న అంశము ఈ 12 ఏళ్ళు అవుతుంది పార్టీ పెట్టి. ఈ 12 ఏళ్ళలో ఆయన నేర్చుకున్నటువంటి అంశాలన్నీ తీసుకొచ్చి ఈరోజు పార్టీని ఎస్టాబ్లిష్ చేయడానికి పెట్టారు. ఆయన ఈ 12 ఏళ్ళు మీరు ఏం చేయగలరో నేను మీ వైపు చూశాను. మీరు ఎంత చేసినప్పటికీ నా పని నేను చేసుకుంటూ వెళ్ళాను. ఆ రోజు నేను సింగిల్గా వెళ్ళినప్పుడు నా పరిస్థితి ఏంటో నాకు తెలుసు. ఈరోజు నేను ఏం చేయాలో నాకు క్లారిటీ ఉంది. కాబట్టి అందుకే నేను మీకు చెప్తుంది ఏంటంటే వ్యూహాలు నాకు వదిలేసేయండి. ఆ వ్యూహం ఏముంది, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనేది నాకు వదిలేయండి. దాని గురించి మీరు ఆలోచన చేయండి. మీరు పార్టీని సంస్థాగతంగా ఎలా ఎస్టాబ్లిష్ చేయాలి, మన లోకల్లో మన పార్టీ క్యాడర్ ఎంత, మన బలం ఎంత అనే దాని మీద మీరు ఫోకస్ చేయండి. అలాంటి వాళ్ళకి మాత్రమే రానున్న రోజుల్లో పదవులు ఇస్తామని చెప్పడం జరిగింది. ఆయన స్ట్రాంగ్గా ప్రస్తావించిన పాయింట్ ఏంటంటే 150 మందితో స్టార్ట్ అయినటువంటి జనసేన పార్టీ ఈరోజు 21,50,000 పైచీలకు సభ్యత్వాలు దొరికాయి. అంటే 150 మందిలో ఎంతమంది నాతో ఈ రోజు వరకు ట్రావెల్ అయి ఉన్నారో అంటే కొంతమంది కొన్ని సమస్యల వల్ల దూరం అయి ఉండొచ్చు, ఇంకే ఇతర కారణాల వల్ల వాళ్ళు దూరం అయి ఉండొచ్చు. కానీ ఈరోజు 21 లక్షల మంది నాతో కలిపి నడుస్తున్నారు రాష్ట్రంలో. ఈ జనసేన పార్టీ అనేది లోకల్ పార్టీ కాదు, జాతీయ పార్టీ. యూపీ నుంచి కూడా సరే అక్కడ 20 మందే ఉండొచ్చు, కానీ యూపీ నుంచి కూడా మన కార్యకర్తలు ఉన్నారు, మన పార్టీకి సంబంధించినటువంటి జన సైనికులు ఉన్నారు. అంతగా మనం ఆదరణ పొందుతున్నాం. మన పార్టీ సిద్ధాంతాలు అలా ఉన్నాయి అని చెప్పి సిద్ధాంతాల గురించి కూడా వివరిస్తూ వచ్చారు ఆయన. కులాల గురించి ప్రస్తావన చేశారు, మతాల గురించి ప్రస్తావన చేశారు. ఆ కులాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎలా బిహేవ్ చేయాలనే దాని గురించి కూడా చెప్పారు. ఎందుకనంటే జనసేన పార్టీ కార్యకర్తలు చాలామంది యువతరము, వాళ్ళు టీనేజ్ని దాటి వస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ ఎలా ఉంటుంది, రాజకీయాలు ఎలా ఉంటాయి, పార్టీ ప్రస్తావన ఎలా ఉంటుంది అనే అంశాల గురించి చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ప్రతి ఒక్కరూ దాన్ని అనుసరించినట్టయితే ఖచ్చితంగా ప్రతి ఏరియాలో మరో పవన్ కళ్యాణ్ ఉన్నట్టే. ఆయన మాట్లాడుతున్నప్పుడు తెలంగాణ గురించి ప్రస్తావన జరిగింది. తెలంగాణలో ఉన్నటువంటి ఒక కార్యకర్త తను 10వ తరగతి ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారి ప్రసంగాలు విని తను ఎలా మోటివేట్ అయ్యాడు, ఎలా ముందుకెళ్ళాడు, తను ఒక్కడగా ఉన్నా కూడా ఆ ఏరియాలో నల్లమల ప్రాంతంలో ఆయన ఎలాంటి ప్రోగ్రాంలు తీసుకున్నారు. అలాంటి వాళ్ళు నాకు కావాలి, అలాగ పనిచేసే వాళ్ళు ఉండాలి. ఎందుకంటే జనరల్గా ఇప్పుడు మనం కూడా గత వీడియోలో ఒకటి చెప్పుకున్నాం. సోషల్ మీడియాలో చాలామంది ఏదో ఒక వీడియోలు పెట్టడం, ఆ వీడియోకి ఒక 2,000 3,000 వ్యూస్ రాగానే మేమే తోపులమని వాళ్ళు ఇండివిజువల్గా ప్రకటించుకోవడం, మేమే రాష్ట్ర నాయకులమని ప్రకటించుకోవడం, పవన్ కళ్యాణ్ కల్పించాలంటే నాకు చిటికలో పని అని చెప్పడం, ఇలాంటివన్నీ ఆయన ప్రతి ఒక్కటి పరిశీలించారు. ఆయన క్లియర్గా చెప్పిన అంశం ఏంటంటే నేను చూడలేదని అనుకోవడం మీ పొరపాటు. నేను ప్రతి అంశాన్ని చూస్తున్నాను, ప్రతి ఒక్క అంశం నా దగ్గరకు వస్తుంది. సో నా గురించి కష్టపడే వాళ్ళు ఎవరు, మన పార్టీ గురించి కష్టపడే వాళ్ళు ఎవరు, ఈ ప్రతి ఒక్క అంశాన్ని కూడా నేను చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాను. కాబట్టి వ్యూహాలు నాకు వదిలేసేయండి, ఏం చేయాలో నాకు చెప్పొద్దు, మీరు నాతో కలిసి నడవాలి. ఎందుకంటే ఈ టోటల్ నిన్న అరౌండ్ 1:20 నిమిషాలు మాట్లాడారు ఆయన. ఈ 1:20 నిమిషాల్లో ఎక్కడ కూడా పక్షపాత ధోరణి కానీ లేదా ఎన్డీఏ కూటమిలో ఆ ఫోటోల విషయం ఏదైతే ఉందో అది కామన్గా డిస్కస్ చేశారు. ఎందుకంటే అటు టీడీపీ నాయకులు కానీ జనసేన నాయకులు కానీ చెప్తున్న అంశం ఏంటంటే ఫోటోల గురించి మీరు గొడవలు పడకండి, ఆ ఏరియాలో ఏం అభివృద్ధి చేయాలి, మనం అధికారంలో ఉన్నాము, ఏం చేయాలి, ప్రజల కోసం మనం ఏం చేయగలమో ఆలోచన చేయండి, అలాంటి సమస్యలు ఏమైనా ఉంటే మా దృష్టికి తీసుకురండి. ఇలాంటి విషయాలన్నీ ఆయన చాలా క్లియర్గా చెప్పుకుంటూ వచ్చారు. ఎన్డీఏ కూటమి ఎంత స్ట్రాంగ్గా ఉందో చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఖచ్చితంగా వైసీపీ గురించి ఏమైనా మాట్లాడతారు అని చెప్పి చాలామంది వెయిట్ చేశారు.
కానీ వైసీపీని కనీసం ఆ పేరు ప్రస్తావన కూడా లేకుండా ఆయన నిన్న గంటన్నర స్పీచ్ ముగించారు. ఇప్పుడు రోజా గారు టీవీ9 ఇచ్చిన ఇంటర్వ్యూ గురించి ఏమైనా మాట్లాడతారని చెప్పి కూడా చాలా మంది ఆలోచన చేశారు. నాకు తెలిసిన చాలా మంది మిత్రులు కూడా ఈ విషయాలన్నిటి గురించి మాట్లాడతారేమో పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి వాళ్ళ ప్రస్తావన చేశారు. సో మేము కూడా అలాంటివి ఉంటాయేమో, లేదా వైసీపీ గురించి ఏమైనా విమర్శలు ఉంటాయేమో అని చెప్పి మేము కూడా ఆలోచన చేశాం. కానీ ఎక్కడ ఎలాంటి ప్రస్తావన రాలేదు, ఎలాంటి ప్రస్తావన కూడా. ప్రతి ఒక్క విషయాన్ని చాలా క్షుణ్ణంగా, చాలా నీట్గా, చాలా సౌమ్యుడిగా. ఎందుకంటే నిన్న స్పీచ్ అంతా చాలా అర్థవంతంగా ఉంది తప్ప గతంలో మాట్లాడినట్టుగా ఆ అగ్రెసివ్నెస్ కానీ, అగ్రెసివ్నెస్ అంటే ఇతర పార్టీల మీద ఇప్పుడు సీజ్ ద చిప్ అనే అంశం గురించి మాట్లాడారు ఆయన. ఆ సీజ్ ద చిప్ అనే అంశము ఎందుకు వచ్చింది, అసలు అక్కడ జరుగుతున్నటువంటి అవకతవకలేంటి, అవన్నీ ప్రస్తావన చేశారు ఆయన. అంతేగాని నేను ఊరికనే ఓవరాల్గా సీజ్ ద చిప్ ఏదో మార్కెట్లో క్రెడిట్ కావాలి, లేకపోతే ఇంకొక అంశం కావాలి అనే విషయం చెప్తూనే ఆయన అన్నిటికంటే ముఖ్యంగా కీలకంగా చెప్పిన పాయింట్ ఏంటంటే పదవుల కోసం నేను పార్టీ పెట్టలేదు, నేను రాష్ట్ర భవిష్యత్తు కోసమే పార్టీని నిర్మించాను, దానికోసం నడుస్తున్నాను అనే అంశాన్ని వాళ్ళు క్లియర్గా చెప్పారు. సో ఇవన్నీ ప్రతి ఒక్క జన సైనికుడు ఖచ్చితంగా ఆలోచన చేస్తారు. నిన్న ఏదైతే ఉద్యమ సభ అని చెప్పారో అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క సాధకుడు మినిమం 300 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలడు అని నమ్మిన వాళ్ళని మాత్రమే వాళ్ళు పిలిచారు. ఎందుకు అనంటే 300 మందిని కూడా ఒక జన సైనికుడు ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోతే ఆయనని మనం పదవుల్లోకి తీసుకోవాలని ఎలా తీసుకోగలం? సో అదే అంశంలో ప్రస్తావించిన మరో కోణం ఏంటంటే పిఓసీలుగా ఉన్నటువంటి వాళ్ళకి ఎప్పటికీ వాళ్ళకి సభ్యత్వం ఉందా లేదా అనే అంశం కూడా కాస్త డౌటే నాకు అని చెప్పి కాస్త కిడ్సైజ్గా మాట్లాడారు. ఇది వాస్తవమే. ఇది చాలామంది నాయకులకి, చాలామంది జనసేన పార్టీ వాళ్ళకి వాళ్ళు వెళ్ళి సభ్యత్వం అడగాలి అన్నట్టు వాళ్ళు అడగరు. వాళ్ళు పైన కూర్చొని కింద ఉన్నటువంటి జన సైనికులు లేదా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, మెగా ఫ్యామిలీ అభిమానులతో చెప్పి మీరు చేయండి, ఇగో మీకు ఐడి ఇస్తున్నాము, మీరు ఇన్ని సభ్యత్వాలు చేయండి అని చెప్తున్నారు తప్పితే వాళ్ళు చేసే పరిస్థితి ఎక్కడా లేదు. కళ్యాణ్ గారు అన్న మాటలో ఇది వాస్తవం, 100% వాస్తవం. ఇది వాళ్ళకు కూడా మెంబర్షిప్ ఉన్నటువంటి పరిస్థితులు చాలా చోట్ల లేవు. అందుకే ఆయన గతంలో ఏదైతే సభ్యత్వాల గురించి మీటింగ్ పెట్టారో ఆ మీటింగ్లో కూడా ఆయన ఒక మాట చెప్పారు. ఏంటంటే లీడర్ కూడా సభ్యత్వం తీసుకోవాల్సిందే, సభ్యత్వం తీసుకున్న వాళ్ళకే ఆదరణ ఉంటుంది, సభ్యత్వం తీసుకున్న వాళ్ళే జన సైనికులుగా మీరు గుర్తించబడతారు అనే విషయం కూడా ఆయన క్లియర్గా ప్రస్తావించారు. సో ఇలా మనం ప్రతి ఒక్క పాయింటింగ్ కానీ మనము డీకోడ్ చేయగలిగితే ఖచ్చితంగా గంట పైన అవుతుంది. ఎందుకంటే ఆయన చెప్పిన ప్రతి పాయింట్ వెనుక కూడా చాలా దీర్ఘమైన, అంటే చాలా లోతైన విశ్లేషణ జరిగిన తర్వాతే ఆయన మాట్లాడనేది అయితే క్లియర్గా అర్థమవుతుంది. మీరు ఎవరైతే నిన్న పవన్ కళ్యాణ్ గారి ప్రసంగం చూశారో, లేదా ఇప్పుడు నేను చెప్పినటువంటి కొన్ని పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఈ పాయింట్ల గురించి మీరు విన్నారో, వీటిపైన మీ అభిప్రాయం ఏంటి? నిన్న పవన్ కళ్యాణ్ గారి ప్రసంగం గురించి మీరేమనుకున్నారో కామెంట్ చేయండి. అలానే ఇలాంటి రాజకీయానికి సంబంధించి పూర్తి డీటెయిలింగ్ విశ్లేషణ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.